నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పింఛన్దారులకు ఒక రోజు ముందుగానే కొత్త ఏడాది కానుక యలమందలో లబ్ధిదారులకు అందించనున్న సీఎం. కూటమి ప్రభుత్వంలోనూ షిరిడీ సాయి సంస్థకు భారీ లబ్ధి, రిపీట్ ఆర్డర్లతో దోచిపెడుతున్న ఉన్నతాధికారి. కావలిలో వెలుగులోకి వైసీపీ హయాం నాటి భూ కబ్జాలు, చెరువులు చెరబట్టి రియల్ ఎస్టేట్ దందా చేసినట్లు సర్వేలో నిర్ధారణ. రాష్ట్రాన్ని గజగజ వణికిస్తున్న చలి, దట్టమైన పొగమంచుతో వాహనదారుల ఇబ్బందులు. ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గాన్ని నిర్మించిన చైనా, ఉరుమ్కి యులి మధ్య తగ్గనున్న ప్రయాణ సమయం. సామాజిక పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం ఒకరోజు ముందే నూతన సంవత్సర కానుక అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళే పింఛన్లను పంపిణీ చేస్తోంది. సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా యలమంద గ్రామంలోని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందిస్తారు. మరోవైపు స్పౌస్ కేటగిరీ కింద కొత్తగా 5,402 మందికి ఈ నెల నుంచి పింఛన్లు అందిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలోని సామాజిక పింఛనర్ల ఇళ్లలో ఒకరోజు ముందే నూతన సంవత్సర శోభ కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం జనవరి 1కి బదులు డిసెంబర్ 31నే పింఛన్లు పంపిణీ చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం యల్లమంద గ్రామంలో పింఛన్లు పంపిణీ చేస్తారు. 2021లో కరోనాతో భర్తను కోల్పోయిన తలారి శారమ్మకు వితంతు పింఛన్, 7 కొండలకు వృద్ధాప్య పింఛన్ స్వయంగా అందిస్తారు. వారి ఇళ్లకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు. పింఛన్ల పంపిణీ తర్వాత గ్రామంలోని కోదండ రామస్వామిని దర్శించుకోనున్న చంద్రబాబు అనంతరం గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం కోటప్పకొండ వెల్లిత్రి కోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత తిరిగి ఉండవల్లి చేరుకుంటారు. సీఎం పర్యటనకు అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు. 4గోసారి సీఎంగా తొలిసారి పల్నాడు జిల్లాకు వస్తున్న చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు సన్నద్దమయ్యారు. సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో భాగంగా స్పౌస్ కేటగిరీ కింద కొత్తగా 5,402 మందికి పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. స్పౌస్ కేటగిరీ కింద ఇప్పటికే పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే ఆ పింఛన్ను భార్యకు నెలనెలా అందిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. చంద్రబాబు నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఇచ్చిన హామీకి అనుగుణంగా కొత్త పింఛన్లు మంజూరు చేశామన్నారు. గత 3 నెలల వ్యవధిలో వివిధ రకాల కారణాలతో పింఛన్ తీసుకుని 50,000 మందికి బకాయిలతో సహా అందిస్తామని కొండపల్లి వెల్లడించారు. విశాఖలోని గోపాలపట్నంలో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గడబాబు పాల్గొన్నారు. అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు పింఛన్ అందించారు. లబ్ధిదారుల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఇంటి దగ్గరికే వచ్చి నేరుగా పెన్షన్లు అందించడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరం నుంచి పాలనలో వేగం పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ వేగానికి తగ్గట్టు అధికారులంతా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం సేకరించి అందుకు తగ్గట్లు పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. రియల్ టైం గవర్నెన్స్ పై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు అధికారులు తమ పనితీరుతో ప్రజల్ని మెప్పించాలని, అప్పుడే ప్రజారంజక పాలన సాధ్యమని తెలిపారు. అన్ని బస్ స్టేషన్లు, ఆర్టీసీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకుని ఆర్టీసీ పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. ప్రయోగాత్మకంగా 7 పెద్ద దేవాలయాల్లో ప్రయోగాత్మకంగా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి పరిసరాల పరిశుభ్రత, సదుపాయాలు, నిర్ణీత వేళకు దర్శనం, క్యూలైన్ల నిర్వహణ, ప్రసాదాల నాణ్యతపై అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. ఆసుపత్రుల్లోనూ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి రోగులకు అందే సేవలపై అభిప్రాయ సేకరణ చేయాలన్నారు. రోడ్ల మరమ్మతులపైన ప్రజల అభిప్రాయాలను సేకరించాలన్నారు. ఏవైనా ఫిర్యాదులు, అసంతృప్తి ఉంటే దానికి గల కారణాలను విశ్లేషించి మెరుగుపరచాలన్నారు. ఉచిత ఇసుక విధానంపైన ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని సేకరించాలని స్పష్టం చేశారు. శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి C-60 మిషన్ ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోకి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. అంతరిక్షంలో ఇది మరో మైలురాయి అని అభివర్ణించారు. స్పేస్ డాకింగ్ ప్రయోగం ద్వారా దేశం తన సామర్థ్యాన్ని చాటిందని ప్రశంసించారు. భవిష్యత్తులో మానవ అంతరిక్షయానం, ఉపగ్రహ సేవలకు ఇదో కీలక దశ అన్న సీఎం ఈ విజయం భారతదేశాన్ని
చంద్రయాన్-4, మూన్ శాంపిల్ రిటర్న్, భారతీయ అంతరిక్ష స్టేషన్ వంటి ప్రతిష్టాత్మక లక్ష్యాలకు చేరువ చేసిందన్నారు. వైసీపీ హయాంలో ఇంధన శాఖ నుంచి భారీగా లబ్ధి పొందిన షిరిడీ సాయి సంస్థకు కూటమి ప్రభుత్వంలోనూ ఏ లోటు లేకుండా సాగిపోతోంది. జగన్ హయాంలో రిపీట్ ఆర్డర్లతో ఇష్టారాజ్యంగా దోచిపెట్టిన ఓ ఉన్నతాధికారి తాజాగా 5,000 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చారు. వైసీపీ హయాంలో దక్కిన కుర్చీలో తిష్టవేసి షిరిడీ సాయి సంస్థకు ఇంకా రుణం తీర్చుకుంటూనే ఉన్నారు. వైసీపీ హయాంలో ఉమ్మడి కడప జిల్లాకు చెందిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కనుసన్నల్లోనే ఇంధన శాఖ పాలనా వ్యవహారాలు నడిచాయని, ఆ కంపెనీ సిఫార్సు చేసిన అధికారుల్నే 3 డిస్కంలకు సీఎండీలుగా నియమించారనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్లో కీలకంగా వ్యవహరించిన ఒక ఉన్నతాధికారి ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్ల నుంచి స్మార్ట్ మీటర్ల వ్యవహారాల వరకు షిరిడీ సాయి సంస్థకు పనులు అప్పనంగా కట్టబెట్టారు. తాజాగా సుమారు 70 కోట్ల రూపాయలతో మరో 5,000 ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు రిపీట్ ఆర్డర్ ఇచ్చారు. వైసీపీ హయాంలో అధిక ధరలకు పరికరాలు కొనుగోలు చేసి ఇప్పుడు టెండర్లు పిలవకుండా రిపీట్ ఆర్డర్ల పేరుతో గుట్టుగా కట్టబెట్టడంలోనూ ఆయన ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో రాష్ట్రంలో 18,58,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు, అనుబంధ పరికరాల ఏర్పాటుకు 5,692 కోట్లతో ప్రతిపాదించిన పనుల్ని షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు కట్టబెట్టేందుకు వీలుగా టెండరు నిబంధనల్ని రూపొందించడంలో అప్పట్లో ఈ అధికారే కీలకంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. 3 డిస్కంల పరిధిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులతో పాటు ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ పరిధిలో అనుబంధ పరికరాల సరఫరా టెండర్లను షిరిడీ సాయి సంస్థకు కట్టబెట్టారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో అత్యధికంగా 11 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చడానికి అవసరమైన అనుబంధ పరికరాలకు 679 కోట్ల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. ఆ పరికరాలు ప్రస్తుతం పీలేరు, మదనపల్లెతో పాటు అనంతపురం జిల్లాల్లోని గోదాముల్లో వృధాగా పడి ఉన్నాయి. ఆర్డీఎస్ఎస్ కింద వ్యవసాయ కనెక్షన్ల కోసం 16, 25 కేవీ ట్రాన్స్ఫార్మర్లను రెట్టింపు ధరకు షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ నుంచి కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అవే ప్రమాణాలు ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తెలంగాణ డిస్కంలో 64,000కు కొనుగోలు చేస్తుంటే ఇక్కడ 1,40,000 చొప్పున కొని గుత్తేదారుకు దోచిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అవసరానికి మించి కొనేయడంతో ఇప్పటికీ సుమారు 20,000 ట్రాన్స్ఫార్మర్లు గోదాముల్లో పడి ఉన్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సుతో కాంట్రాక్టు పద్ధతిలో భారీ సంఖ్యలో సిబ్బందిని నియమించారనే ఆరోపణలు ఉన్నాయి. 2 కీలకమైన డిస్కంలకు పూర్తి అధికారాలతో ఉన్నతాధికారిగా ఉంటూ మరో డిస్కంలో ఇన్ఛార్జ్ హోదాలో పనిచేసే అవకాశం కల్పించడం ఇంధన శాఖలో ఒక రికార్డని చెబుతున్నారు. ఆ స్థాయిలో ఆయనకు పదవి దక్కడం వెనుక చక్రం తిప్పింది షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అనే ప్రచారం ఉంది. తొలుత తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ ఈపీడీసీఎల్లో ఉన్నతాధికారిగా షిరిడీ సాయి సంస్థకు అనుబంధ పరికరాల బిల్లుల చెల్లింపును చక్కబెట్టి ఆ సంస్థకు బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారి పదవీ విరమణతో ఆ సంస్థకు కొన్ని నెలలు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అక్కడ స్మార్ట్ మీటర్ల వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు బదిలీపై పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ ఉన్నతాధికారి పదవీ కాలం ముగియడంతో ఏర్పడిన ఖాళీని అదనపు బాధ్యతలతో జగన్ ప్రభుత్వం ఈయనకే కట్టబెట్టింది. నేటికి అదే అధికారాలు అనుభవిస్తున్న అలాంటి అధికారిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విద్యుత్ సంస్థల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీని వీడుతున్న ముఖ్య నేతల జాబితా రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా వైసీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, ఆయన సతీమణి రాధ, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ జనసేనలో చేరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ తీరుతో ఇమడలేక పార్టీ నుంచి బయటకు వచ్చి పదవికి రాజీనామా చేశానన్నారు. రైతాంగం శివారు భూములు ఉండడం రైతాంగం కోసం ఒక వ్యక్తి చట్టసభలో ఉంటే ఈ కొల్లేరు కొట్టేసి ఉండేవారు కాదు అన్న అభిప్రాయంతో నా సేవతో దాగబెట్టి కొల్లేరు కోసం పోరాడితే కేంద్ర మంత్రులను తీసుకొచ్చాను. జయరాం రమేష్ గారిని, జయదాకర్ని, అదేవిధంగా సుప్రీంకోర్టు అజీజ్ కమిటీని, ఎంపవర్డ్ కమిటీని లక్షలు ఖర్చు పెట్టి తీసుకొచ్చి సొంతంగా ఎలివేట్ చేసినా న్యాయం జరగలేదు. అదే విషయం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే 25 నిమిషాలు మాట్లాడి ఫిబ్రవరి లోపు మన నాయకులందరూ కొల్లేరు పర్యటించి ప్రజలకి న్యాయం జరిగేటట్టుగా, పక్షులకి న్యాయం జరిగేటట్టుగా, అలాగే ప్రజలకు కూడా న్యాయం జరిగేటట్టుగా చూస్తానని నాకు హామీ ఇచ్చారు. నా శ్రమంతా కూడా మీకోసమే అని, నేను మీకోసమే పార్టీ మారేదానికి అధికార పార్టీలో ఉంటే మీకు పని అవుతుందని ఉద్దేశంతోనే మారాను తప్పితే ఇది నా స్వార్థం కాదని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. వైసీపీ పాలనలో గత 5 ఏళ్లు రాష్ట్రంలో భూ బకాసురులు రెచ్చిపోయారు.
వందల కోట్ల విలువైన భూముల్ని దోచేశారు. నెల్లూరు జిల్లా కావలిలో అప్పటి ప్రజాప్రతినిధి అండతో వైసీపీ నాయకులు చెరువులు, కుంటలు, చివరకు శ్మశానాలను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ దందా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అక్రమాలపై నిర్వహించిన సర్వేలో విస్తుపోయే వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ పాలనలో అడ్డు అదుపు లేకుండా అక్రమ లేఅవుట్లు వెలిశాయి. ముంబై చెన్నై జాతీయ రహదారి సమీపంలో వైసీపీ ప్రజాప్రతినిధి ఆయన అనుచర వర్గం 200కు పైగా వెంచర్లు వేశారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సహకరించడంతో రైతులను బెదిరించి భూములు లాక్కున్నారు. చెరువులు, కుంటలు, పంట కాలువలు, అసైన్మెంట్ భూములు కలుపుకొని అక్రమ పట్టాలు తయారు చేశారు. వెంచర్లు వేసి స్థానికులకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం రావడంతో భూదందాలు చేసిన నాయకుల పాపం పండుతోంది. బాధితుల ఫిర్యాదు మేరకు సర్వే చేసిన అధికారులు భారీగా ఆక్రమణలు గుర్తించారు. నుడా పరిధిలోని కావలిలో 100 ఎకరాల వ్యవసాయ భూమి కాజేసినట్లు తేల్చారు. మద్దూరుపాడు వద్ద కాలువలు ఆక్రమించి లేఅవుట్లు వేశారు. అన్నంరాజు గారి గుంట వద్ద 10 ఎకరాల 70 సెంట్లు, కావాలమ్మ చెరువు భూమిని ఆక్రమించినట్లు అధికారులు తేల్చారు. సర్వే నెంబర్ 1855లో 15 ఎకరాలు, సర్వే నెంబర్ 1846లో 8 ఎకరాలు కబ్జా చేశారు. గుంట, పోలారు గుంట తోట, ముసునూరు జాతీయ రహదారి వద్దనున్న శ్మశాన స్థలాన్ని అప్పటి వైసీపీ నాయకులు వదల్లేదని సర్వే అధికారులు స్పష్టం చేశారు. సాగునీటితో పాటు కావలి పట్టణ తాగునీటి అవసరాలు తీర్చే మందాటి చెరువును కూడా పూడ్చుకుంటూ పోతూ నిర్మాణాలు చేపడుతున్నారు. ఆ ప్రాంతంలో ఎకరా 2 కోట్ల రూపాయలు ఉంటుంది. కావలి పట్టణంలో రెవెన్యూ వారిని లోపరుచుకొని రియల్ ఎస్టేట్ వాళ్ళు సుమారు 120 ఎకరాలు 600 కోట్ల విలువ చేస్తుందని చెప్పని మున్సిపల్ కమిషనర్ గారు ఒక నెల క్రితం పత్రికా ప్రకటన చేసి ఉన్నారు. ఈ 120 ఎకరాలు ఇంకా ఎక్స్ట్రాగా దాదాపు 200 ఎకరాల పైగా ఇతరత్ర కూడా ఉంది. ఈ అన్నింటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాము. ప్రధానంగా 120 ఎకరాలకు సంబంధించిన భాగంలో అనేక మంది మధ్య తరగతి వాళ్ళు కొని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నష్టం జరగకుండా ప్రభుత్వం, కలెక్టర్ గారు కానివ్వండి, ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ రియల్ ఎస్టేట్ వాళ్ళు వేసినటువంటి ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటిల్లో ఇళ్లు కేటాయించాలని చెప్పని మేము ఆ సందర్భంగా కోరాం. 78 నుంచి 2014-19 వరకు కూడా ఈ భూ కబ్జాలు ఎక్కడా వినపడలేదు పెద్దగా. కానీ 2019లో జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ భూ కబ్జాలు అయితేనేమి, ఆక్రమణలు అయితేనేమి పెచ్చురిల్లిపోయి ప్రభుత్వ భూములు ఒకటి కాదు, భూమి, కుంట, చెరువు అన్ని పోరంబోకులు మొత్తం కూడా కబ్జాలకు గురైపోయి ఉన్నాయి. కావలి పట్టణం కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఈ భూ కబ్జాలు రాకాసి కోరలు విప్పినట్టుగా విప్పున్నాయి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఈ కబ్జాలన్నింటినీ తొలగించి భూములన్నింటినీ ప్రభుత్వపరం చేసుకొని అసలైన నిరుపేదలైన అర్హత కలిగిన నిర్వాసితులకి వాటిని ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. కొన్ని వెంచర్లలో అధికారులు సర్వే నిర్వహించలేదని స్థానికులు చెబుతున్నారు. వీటిలోనూ సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. అప్పుడు అధికార పార్టీ నాయకులు ఈ ప్రభుత్వ భూముల్ని, గుంటల్ని, అలాగే కాలువల్ని ఆక్రమణ చేసుకుని వాళ్ళు అక్రమ కట్టడాలు చేస్తూ ఉన్నారు. అలాగే అక్రమ లేఅవుట్లు వేసి అమ్ముకుంటూ ఉన్నారు. దయచేసి ఈ ప్రభుత్వ భూముల్ని కాపాడండి అని చెప్పి అప్పటి కలెక్టర్ గారిని కానీ, ఆర్డీఓ గారు కానీ ఎన్నో సందర్భాల్లో కలిసి మేము వినతిపత్రం అందజేశాం. ఈ రోజు కూడా ఆ ఆక్రమణలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిని వెంటనే అరికట్టాలి. ప్రభుత్వ భూముల్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలి. అక్రమ లేఅవుట్లో ఎక్కడైతే ప్రభుత్వ భూములు, కాలువలు, గుంటలు ఉన్నాయో వీటన్నిటిని కూడా వెంటనే స్వాధీనం చేసుకోవాలి. నీటి గుంటలు ఏవైతే ఉన్నాయో ఇవి దాదాపుగా ఈ లేఅవుట్లు ఎవరైతే వేశారో అప్పటి వైసీపీ నాయకులు ఇవన్నిటి కూడా ఆక్రమణ చేసుకుని అక్రమ లేఅవుట్లు వేశారు. వీటన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడైతే కావలి నియోజకవర్గంలో చెరువులు ఉన్నాయో ఈ చెరువుల్లో కూడా ఆక్రమణలకి గురవుతూ ఉన్నాయి. ఈ చెరువులను కూడా వెంటనే కాపాడాలి. ఈ చెరువుల్లో కూడా ఏవైతే అక్రమ కడ్డాలు ఉన్నాయో వీటిని వెంటనే నిలిపివేసి ప్రభుత్వాలు ఆ చెరువుని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఆక్రమించి వేసిన వెంచర్లలో రిజిస్ట్రేషన్లు చెల్లవని అధికారులు చెబుతుండటంతో ప్లాట్లు కొన్న మధ్యతరగతి ప్రజలు భయపడిపోతున్నారు. కాలానుగుణంగా ప్రజల్లో ఆహారపు అభిరుచులు మారిపోతున్నాయి. చిరుధాన్యాలు ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. రామోజీ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబలా ఉత్పత్తులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
మార్గదర్శి చిట్ ఫండ్ ఆధ్వర్యంలో లాంకో హిల్స్ లో సబలా స్టాల్ అందుబాటులోకి వచ్చింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శిస్తున్న నగరవాసులు చిరుధాన్యాల ప్రాధాన్యత తెలుసుకుంటున్నారు. మణికొండ లాంకో హిల్స్ లో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా రామోజీ గ్రూప్ ఆధ్వర్యంలో సబలా స్టాల్ ఏర్పాటు చేశారు. ఇటీవలే సబలా పేరిట మార్కెట్లోకి తీసుకొచ్చిన చిరుధాన్యాల ఉత్పత్తులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మిల్లెట్ నూడిల్స్, ప్రోటీన్ మీల్ బార్, మల్టీ మిల్లెట్ టిఫిన్ మిక్స్, 1 పాట్ మిల్లెట్ మీల్ మిక్స్, ప్రోటీన్ మీల్ బార్, ప్రోటీన్ డేట్ అండ్ ఆల్మండ్ బార్, మిల్లెట్ పఫ్స్, మిల్లెట్ జాగరీ కుకీస్, బేక్డ్ మిల్లెట్ నట్ క్రాకర్ వంటివి చిరుధాన్యాల మీద ఆసక్తి కలిగిస్తున్నాయి. పొంగల్, సాంబార్ మీల్, ఉప్మా, కేసర్ బాదం మీల్, మూంగ్ కిచిడి, మసాలా కిచిడి, చక్కెర పొంగల్, రాజస్థానీ మూంగ్ దాల్, తమిళనాడు సక్కరాయి పొంగల్, తమిళనాడు పొంగల్, గుజరాతీ వెంఘరేలి కిచిడి, బెంగాలీ షోగర్ కిచిడి, కర్ణాటక బిస్మిల్లాబాద్, మిల్లెట్ మొరింగా, మిల్లెట్ కోకా, మిల్లెట్ ఓట్స్ వంటివి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు ప్రియా పచ్చళ్లు సైతం స్టాల్లో అందుబాటులో ఉంచారు. ఎప్పటినుంచో చిరుధాన్యాలు ఆహారంలో భాగంగా చేసుకుంటున్నామని, నాణ్యత, మన్నికకు మారుపేరైన సబలా బ్రాండ్ ఉత్పత్తుల్ని రుచి చూస్తామని వినియోగదారులు చెబుతున్నారు. కొర్రలు ఇవన్నీ వాడుతున్నాము. చాలా మంచిది. అసలు డయాబెటిక్ కానీ బీపీకి కానీ చాలా మంచిది. ఇన్స్టాంట్ ఉన్నాయి కదా, చూద్దాము అవి కూడా ట్రై చేద్దాం అనేసి వచ్చిన. కొర్ర అన్నము, కొర్ర దోశ, ఇడ్లీ అన్నీ ఇవి కూడా చూద్దాం. ఈ టేస్ట్ ఈజీగా ఉంటుంది కదా అనేసి ఇవి చూసినాక మళ్ళీ రేపు వస్తాం. భారతీయ చిరుధాన్యాల్ని ఆధునిక చిరుతిండిగా పునర్నిర్వచించడం సబలా బ్రాండ్ లక్ష్యం. అంతరించిపోతున్న సూపర్ గ్రెయిన్ల శక్తిని పోషకాహారం రూపంలో నోరూరించే రుచితో పాటు సంపూర్ణ సమతౌల్యతతో తీసుకొచ్చిన ఉత్పత్తులకు హైదరాబాద్ వాసులు ఫిదా అయిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార సంస్థలు ఇలా ఎక్కడైనా స్నాక్స్, కుకీలు, నూడిల్స్ వంటివెన్నో ఆహారంలో భాగం చేసుకునేలా రూపొందించి అందిస్తున్నారు. ఫ్రూటీ బ్లాస్ట్, చాకో ఫడ్జ్, మోచా మంచ్, పానీపూరి పఫ్స్, పెరి పెరి పఫ్స్, పిజ్జా పఫ్స్, ట్యాంగీ టమాటో పఫ్స్, రాగి కోకోనట్, ఫ్రూట్ నట్, బటర్ ప్లమ్ అండ్ రేజిన్స్ వంటివి చిన్నారులను బాగా ఆకట్టుకుంటున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వినియోగదారుల్ని దేశీ ఛాయ్ బిస్కెట్ కట్టిపడిస్తోంది. ప్రియా పచ్చళ్ళ నుంచి ఇప్పటి వరకు ఈ ఫాస్ట్ ఫుడ్స్ దాకా వాళ్ళు ఏం చేసినా వాళ్ళు లాభాన్ని చూసుకోకుండా క్వాలిటీని ప్రజల యొక్క మనలు పొందడానికి చేస్తారు. కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని మార్గదర్శి వాళ్ళు మా కమ్యూనిటీకి రావటం, మా యొక్క ప్రోగ్రామ్ని స్పాన్ చేయడానికి నిజంగా ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఆ బ్రాండ్ని బట్టి మనం భరోసాగా కళ్ళు మూసుకొని కొనుక్కొని తినక ఒక నమ్మకం ఉంటుంది. నిజంగా వాళ్ళు ఈ లైన్లో రావటం అనేది కూడా చాలా మంచి సోప్ అని అనొచ్చు. మంచి ఇలాంటి ఫుడ్ తయారు చేయడం కూడా మాకు మంచి అవకాశం అని భావిస్తున్నాం. అందువల్ల ఏంటంటే మీరు చేసే ప్రతి ఫుడ్ని 100% ప్రతి వాళ్ళు కంపల్సరీగా ఆదరిస్తారు, కంపల్సరీగా వాడతారని నమ్మకం ఉంది. నాణ్యతకు మారుపేరుగా నిలిచే రామోజీ గ్రూప్ నుంచి వచ్చిన సబలపై నమ్మకముందని స్టాల్ ను సందర్శించిన నగరవాసులు చెప్తున్నారు. ప్రియా పచ్చళ్ల నుంచి సబల వరకు ఏది తీసుకొచ్చినా లాభాల కంటే ప్రజల బాగు కోసమే అందుబాటులోకి తెచ్చారని కొనియాడారు. రామోజీ గ్రూప్ సంస్థల లాంకో హిల్స్ లో నూతన సంవత్సర వేడుకల్లో భాగం కావడం సంతోషంగా ఉందని పర్పల్ పెగ్విన్ ఈవెంట్స్ ఎండీ కెవిన్ వెల్లడించారు. సాంబార్ మిల్లెట్స్ ఓట్స్ తిన్నాను, చాలా బాగుంది. ఇవి ఏంటంటే చాలా చిట్కేసినంత పనుల్లోనే అయిపోతుంది. కాబట్టి పేరెంట్స్కి చాలా ఈజీ, కిడ్స్కి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ విత్ ఇన్ సెకండ్లో ఫుడ్ రెడీ అవుతుంది. కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ప్లస్ చాలా హెల్దీ ఫుడ్, అన్ని వయసులో వాళ్ళు తినచ్చు, కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ అందరు తినచ్చు. ఎందుకంటే హెల్దీ ఫుడ్ కాబట్టి డాక్టర్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఇంకా మనకు 100% మార్క్స్ వచ్చినట్టే. కాబట్టి ఇది బెటర్. లాంకో హిల్స్ లో రామోజీ గ్రూప్ ఆధ్వర్యంలో నేడు జరిగే నూతన సంవత్సర వేడుకలకు మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు ప్రభావంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒంగోలు, మాటూరు, టంగుటూరు మార్గంలో తెల్లవారుజాము నుంచి పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మంచు వల్ల రహదారి కనిపించక టంగుటూరు టోల్ ప్లాజా వద్ద కొంత సమయం వాహనాలను నిలిపివేశారు.
ఏదైనా తుంటరి పని చేస్తే కోతి పనులు ఎందుకు చేస్తావని అంటారు. కానీ ఉత్తరప్రదేశ్ రాయబరేలోని కాగ్యపూర్ సద్వా గ్రామానికి వెళ్తే మనిషి పనులు ఎందుకు చేస్తున్నావని ఓ కోతిని అడగాల్సి వస్తుంది. ఆకాష్ కుమార్ ఇంట్లో ఉన్న ఓ వానరం మనిషి చేసే అన్ని పనుల్ని చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ఇంట్లోని పాత్రలు శుభ్రం చేయడం దగ్గర నుంచి మసాలాలు రుబ్బడం వంటి పనులు చేస్తూ తాను కోతి కాదని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది. 8 ఏళ్ల క్రితం ఇంటికి వచ్చిన కోతికి ఆకాష్ కుటుంబ సభ్యులు అన్నం పెట్టడంతో అప్పటి నుంచి వారింట్లోనే ఉంటుంది. దానికి వారు రాణి అని పేరు పెట్టారు. ఇంట్లో మహిళలు ఏ పని చేస్తే ఆ పనులు చేయటాన్ని రాణి మెల్లగా నేర్చుకుంది. ఎవరైనా రొట్టె కాల్చుతుంటే రాణి రొట్టెను చుట్టడం చేస్తుంది. ఇంట్లోని చిన్నపిల్లలకు బాడీ గార్డ్ గా కూడా విధులు నిర్వర్తిస్తుంది ఆ కోతి. ఆ గ్రామంలోని ప్రతి కుటుంబము రాణికి బంధువుల్లా మారిపోయింది. కోతి చేసే పనుల్ని యూట్యూబ్ లో పోస్ట్ చేయడం ద్వారా ఆకాష్ 15 లక్షలు సంపాదించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాంను నిర్మించిన చైనా తాజాగా అతిపెద్ద సొరంగ మార్గాన్ని పూర్తి చేసింది. షిన్జియాంగ్ రాష్ట్రంలో మంచుతో కప్పబడిన తియాన్ షన్ షెంగ్లీ పర్వతాల కింద 22.13 కిలోమీటర్ల పొడవున రహదారిని నిర్మించింది. భౌగోళికంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అత్యాధునిక సాంకేతికతను వినియోగించి సొరంగ మార్గాన్ని పూర్తి చేసింది. ఉరుమ్కి యులి జాతీయ రహదారిలో భాగంగా డ్రాగన్ ఈ సొరంగ మార్గాన్ని నిర్మించింది. ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలును ఆదివారం ఆవిష్కరించిన చైనా సోమవారం అతిపెద్ద సొరంగ మార్గాన్ని పూర్తి చేసింది. వాయువ్య చైనాలో ఉన్న షిన్జియాంగ్ రాష్ట్రంలో తియాన్షన్ షెంగ్లీ పర్వతాల కింద 22.13 కిలోమీటర్ల పొడవున సొరంగ మార్గాన్ని నిర్మించింది. 2020లో ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించిన డ్రాగన్ భౌగోళికంగా అనేక సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. మంచుతో పాటు కొండ తవ్వే క్రమంలో పలు అడ్డంకులు ఎదురయ్యాయి. అయినా దృఢమైన సంకల్పంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. టన్నెల్ బోరింగ్ మిషన్ సాయంతో కొండను 2 వైపుల నుంచి తొలగించుకుంటూ వచ్చారు. దాదాపు 3,000 మంది కార్మికులు 4 ఏళ్ల పాటు శ్రమించి ఈ సొరంగ మార్గాన్ని పూర్తి చేశారు. ఉరుమ్కి యులి జాతీయ రహదారిలో భాగంగా డ్రాగన్ ఈ సొరంగ మార్గాన్ని నిర్మించింది. ఈ సొరంగ మార్గం కారణంగా ఉరుమ్కి యులి మధ్య ప్రయాణ సమయం 7 గంటల నుంచి 3 గంటలకు తగ్గనుంది. రవాణా వ్యయంలో 15% ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. ఈ సొరంగ మార్గంలో ఇంజనీర్లు 4 వరుసల రహదారిని నిర్మించారు. 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా రహదారిని డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం చైనా ప్రభుత్వం 31,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. సంప్రదాయ పద్ధతుల్లో నిర్మాణం చేపడితే ఈ సొరంగం పూర్తి చేయడానికి 72 నెలలు పడుతుందని అధికారులు తెలిపారు. అయితే అత్యాధునిక సాంకేతికతను వినియోగించి 52 నెలల్లోనే పూర్తి చేశామని వెల్లడించారు. కొండను తవ్వేందుకు 2 ప్రత్యేక టన్నెల్ బోరింగ్ మిషన్లను ఉపయోగించామని చెప్పారు. తమ దేశంలో రోడ్ టన్నెల్ కోసం తొలిసారి టన్నెల్ బోరింగ్ మిషన్ను ఉపయోగించామని అధికారులు తెలిపారు. సాధారణంగా టన్నెల్ బోరింగ్ మిషన్లను రిజర్వాయర్ల నిర్మాణంలో భాగంగా చేపట్టే సొరంగాల నిర్మాణం కోసం వినియోగిస్తూ ఉంటారు.